వారం తిరగకుండానే పెట్రోల్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. పెట్రోల్, డీజిల్ కాస్ట్ ఈ విధంగా పెరిగిపోతుంటే మరి సామాన్యులకు ఏ విధంగా ఉంటుందంటారు? సామాన్యులకి ఏ విధంగా ఉంటుందంటే అండి, పెనుభారం అమ్మ. చాలా దారుణమైన భారం. అంటే మోడీ గారి గవర్నమెంట్, అంటే బీజేపీ గవర్నమెంట్ చేసే అతిపెద్ద మోసం. అతిపెద్ద మోసం అంటే ఎలాగంటే, ఒకప్పుడు పెట్రోల్ రేట్లు, అంటే క్రూడ్ ఆయిల్ రేట్లు క్రమబద్ధీకరించడం వల్ల, రోజువారీ క్రమబద్ధీకరించడం వల్ల వినియోగదారుడికి మేలు జరుగుద్దన్న విషయం ఆయనే స్వయంగా చెప్పారు. అంటే ఒకప్పుడు ఏంటంటే మనకి సంవత్సరానికో 2 సంవత్సరాలకో అలా పెరిగేది. అప్పుడు రూపాయి, రూపాయలు పెరిగితేనే గ్వాలిటీ చచ్చిపోయేవారు అనమాట. ఇప్పుడు రోజు రోజుకి రూపాయలు, 4 పెంచి ఈ 3 రోజుల్లోనే అదే దరిదాపుగా ఈ 8 రోజుల్లోనే దరిదాపుగా రూపాయలు కాదు, 11 రోజుల్లో 8 రూపాయలు సుమారు పెరిగింది. అంటే చాలా దారుణం అనమాట. అంటే కొన్ని లక్షల లీటర్లు కొట్టించుకునే ఈ దేశంలో, అంటే ఒక రోజులోనే ఒక బగ నుంచి కనీసం లేదంటే 1,00,000 లీటర్లు, అలా దేశం మొత్తం మీద లక్షల లీటర్లు, కోట్ల లీటర్లు కొట్టించుకుంటారు. అటువంటి దాని మీద ఇంటూ రూపాయలు వేసి ఎంత దారుణమైన దోపిడీ చేస్తున్నారో. అంటే వినియోగదారుడి అవకాశాన్ని, అంటే ఇప్పుడు సపోజ్ కంపల్సరీ పెట్రోలు డీజిల్ కొట్టించాలి. పెట్రోల్ డీజిల్ కొట్టించాలంటే దాని మీద దోపిడీ చేయాలి. గ్యాసు లేకపోతే ప్రతిదీ దేని మీద అయితే అవసరం ఉంటుందో దాని మీద చేసి దొబ్బేస్తున్నారనమాట. దొబ్బేయటమే దోపిడీ అనమాట. నిర్మలా సీతారామన్ గారు అంటున్నారు, మేము 10 రూపాయలు తగ్గించుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ 1,00,000 కోట్లు నష్టం వచ్చింది, అయినా సరే భరిస్తున్నాం కదా అంటున్నాను. అది వాళ్ళు ఏం చెప్తున్నారో ముందు విడుదల చేయమనండి. ఎవడెవడికో 96,000 కోట్లు తగ్గించేసి ఎప్పుడెప్పుడు 20 లక్షల కోట్లు రుణమాఫీ చేసేస్తే ఇంకా లాస్లోనే ఉంటుంది. అవి జనాలకు పెట్టమనండి, ఎవడెవడో ఎదవలకు కాదు. ఎవరో సన్నాసులకి, దోపిడీదారులకి, గుజరాత్ దొంగలకి ఏంటి 20 లక్షల కోట్లు రుణమాఫీలు చేసేస్తే ఇంకా లాసులోనే, ఇంకో 10 రూపాయలు పెంచినా లాసులోనే ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసండి, నిర్మలా సీతారామన్ అనే ఆవిడ ఆర్థిక శాఖ మంత్రి, ఆవిడ చెప్పిన ఏ ఒక్క మాట కూడా లాభంలో ఉన్నాం అన్న మాట అయితే నేను ఎరగను. 112 రూపాయలు ఉంది, అప్పుడు 114 రూపాయలకి ఎంతకు వచ్చింది, నేను కొట్టించలేదు. 116 రూపాయలకు వచ్చిందంటే ఒక లీటర్ మీద 116 రూపాయలు దొబ్బుతున్నారంటే 70 రూపాయలు అమ్మినా లాభం ఉంటుందండి. మీకు అర్థమవుతుందా? వీళ్ళ దోపిడీకి అంటే 150 రూపాయలన్నా లాసే. వీళ్ళ లెక్కలో 150 రూపాయలున్నా, 200 రూపాయలున్నా లాసే. ఎందుకంటే జనాలను పిండి పీడించేయాలి. 20 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన ఎదవలు ఎవరున్నారంటే, ఎదవ గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వీళ్ళే. ఎందుకంటే చాలా దారుణం అమ్మ. మొన్న 96,000 కోట్లు రుణమాఫీ చేయటం ఒకడికి ఎవడికో. ఎందుకు అవన్నీ వాళ్ళకు దబ్బెట్టేసి జనాలను పిండించేయడం ఎందుకు? చాలా చాలా దారుణం. అంటే ఒక ఎదురుగా కనపడితే కనుక సెక్యూరిటీ లేకుండా కనపడితే కొట్టి చంపేస్తారేమో. సెక్యూరిటీ లేకుండా అటువంటి మనిషి అలా జనాలను దోపిడీ. ఇప్పుడు దారిదంగా ఉన్నాడు, 10 రూపాయలు కొడితే చేస్తే ఏం చేస్తాం మనం? వీడు అఫీషియల్గా దొబ్బేస్తున్నారు. కొన్ని లక్షల లీటర్ల మీద, కొన్ని కోట్ల మంది జనాల మీద దోపిడీ చేస్తున్నారంటే అది వాళ్ళకి అటువంటి సన్నాసి ఎదవలు ఉండబట్టేనండి ఈయన దోచగలుగుతున్నాడు. మీకు అర్థమవుతుందా? వాడికి ఏంటంటే రుచి, ఏమన్నా ఉద్యోగాలు తెస్తున్నాడు అనేది వాళ్ళకి అనవసరం. ఏమన్నా పెద్ద పెద్ద కంపెనీలు, ప్రాజెక్టులు, లేకపోతే దేనికి సంబంధించి అన్న ఈ 12 ఏళ్ళు ఏమన్నా గొప్పగా చేస్తారా అన్నదానికుంటే అది వాళ్ళకి అనవసరం. సనాతన ధర్మం, దేశభక్తుడు, హిందూ ముస్లిం ఆట ఆడితే చాలా ఎదవలు వాళ్ళు ఎక్కడికైనా రెచ్చిపోతారనమాట. వీడికి సాప కింద నుంచి ఎంత దోసేసినా పర్లే. అంత దారుణమైన దోపిడీ అమ్మ. చాలా అంటే ఇది ఇంకా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంత పోరాటం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు చేసినప్పుడు మాత్రం చచ్చిపోయాను అనమాట. గగ్గోలు పెట్టి చచ్చిపోయి రాస్తారోకులు చేసేసి, ఏది 1 రూపాయన్నర 2 రూపాయలు చేస్తే రాస్తారోకులు చేసి అంత గగ్గోలు చేసిన ఎదవలో ఇప్పుడు ఏళ్ళకేళ్ళు పెంచేసి జనాలు దోపిడీ చేస్తుంటే వాళ్ళకి సిగ్గు అనిపించట్లేదో మరేమో నాకైతే తెలియట్లే. ఏదేమైనా సరే ఈ దరిద్ర కొట్టు పాలన అంతం అవ్వాలని నేను కోరుకున్నాను. ఇది ఎందుకంటే ఒక గ్యాస్నే, ఇప్పుడు నేను ఈ మాట ఒక్క ఎఫెక్ట్ కాదండి. ఇప్పుడు సపోజు నువ్వు గ్యాస్ పెంచావు, 1000 రూపాయలు పెంచేశాను లేదా 1500 పెంచేశాను అని అంటావు. కానీ ఒక టీ వాడు 10 రూపాయలు పెంచుతున్నాడు నీ వల్ల. అది 10 రూపాయలు ఉండేది 15 రూపాయలు చేస్తున్నాడు. ఆ గ్యాస్ నువ్వు 1000 రూపాయలు చేసావేమో కానీ అదే టీ మీద 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు వాడు. అంటే ప్రతి ఎదవని దోచుకునే అవకాశం నువ్వే ఇస్తున్నావు. అర్థమవుతుందమ్మా? అలాగ చేసే సన్నాసి గవర్నమెంట్ అయితే నా లైఫ్లో నేను చూడలే.